న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రమంచిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ఎర్రమంచిల్ ప్రభుత్వ పాఠశాల నిర్మించామన్న మంత్రి కోమటిరెడ్డి. మొయినాబాద్ ఒక ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు. ఘనంగా తలసాని పుట్టినరోజు వేడుకలు. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తామన్న ఈవో. రియల్ టైం గవర్నెన్స్ విభాగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం. పాల్గొన్న ఉన్నతాధికారులు. రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించి 22 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ బాకీ కార్డును వివరిస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లుమనేలా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. ఈ కార్యక్రమంలో రేగొండ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చినాక 1000-2000 చేసి ఇచ్చిండు కదా, మరి 500 ఉన్న పెన్షన్ 2000 ఇచ్చిండు. మరి వీళ్ళు ఏమన్నారు, ఈ 2000 కాదు మీరు 4000 ఇస్తామన్నారు. అన్నారా లేదా? మరి 4000 ఇస్తారా? మరి ఇప్పుడు ప్రతి ఆడబిడ్డకు 500, 2500 ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇస్తా, వాళ్ళు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తాను కదా, నేను తులం ఇస్తా అన్నాడు. మరి మంచిగానే ఉన్నదా? అది మంచిగా లేదు. ఒక్కటైతే బస్సు ఒక్కటే మిగిలిన అయితే ఇవ్వలేవు. మేడం మొన్న కొత్తపల్లిలో మీటింగ్ అయింది. చాలా మంది రాయించుకొని ఎందుకు మా బస్ కిరా పెట్టాలని రాసుకోవచ్చు, కానీ బాగా పడ్డది, ఫుల్ వర్షం పడి బంద్ అయింది. అది చాలా మంది రాసుకోవచ్చు బస్ కిరా పెట్టు అని ఆల్రెడీ ఆ సీట్ ఆడోళ్ళే హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైలును నమ్ముకున్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు పోటెత్తడంతో వారిని మెట్రో సిబ్బంది క్యూ పద్ధతిలో పంపించారు. కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ విజయారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సుమారు 8 కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయి హంగులతో ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నిర్మించాం. త్వరలో డిజిటల్ క్లాసులతో పాటు ఏసీ రూములు ఏర్పాటు చేయనున్నాం. ఈ పాఠశాల తెలుగు రాష్ట్రాల్లోకెల్లా బెస్ట్ మోడల్ స్కూల్ గా నిలవనుందని తెలిపారు. మేము మా ప్రభుత్వం వచ్చే నాటికి 4 హాస్పిటల్, వరంగల్లో 1, వరంగల్లో ఎంజిఎంని, ఇక్కడ నిమ్స్, సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో శంకుస్థాపన చేసి ఫౌండేషన్ స్థాయిలో ఉన్నదాన్ని ఈ 21 మాసాలలో మా R&D ఇంజనీర్ల సహకారంతో వాళ్ళని ఎప్పుడు ప్రతి వారానికి 4 సార్లు నేను రివ్యూ చేసుకుంటూ
ఆల్వాలు సనత్ నగర్ అయితే అక్టోబర్ 30 డేట్ కూడా పెట్టాం. దాన్ని అన్ని కార్పొరేట్ ఆఫీసులు హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో, యశోద, కామినేని, అపోలో, ఏజీ కంటే అలాంటి ఎక్విప్మెంట్తో ఇలా పేదలకు వైద్యం అందిస్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 నుంచి 10 చేసి అవి పూర్తి చేయబోతున్నాం. ఈ సంవత్సరం అల్వాలదేమో కొద్దిగా మార్చి వరకు అవుతుంది. సనత్ నగర్ది ఈ అక్టోబర్ ఎండింగ్. నిమ్స్ ఇప్పుడు మన పక్కకున్న నిమ్స్ వచ్చే డిసెంబర్, ఎందుకంటే 2000 కోట్లతో అది పెద్ద హాస్పిటల్. ఎల్బీ నగర్ వచ్చే జూన్. డేట్లు కూడా చెప్తున్నాం. ఫార్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు, మీ మాటలు చెప్తున్నాం కాదు, మీరు పునాదులు వేసిండ్రు, శంకుస్థాపనలు వేసిండ్రు, 40,000 కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినరు, 8,000 కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినరు. ఆ బకాయిలు తీరుతున్నాం, కొత్తవి కడుతున్నాం. ఇలా పోయి చూసిరా, ఇలా పంజగుట్టలో 1,200 మంది వర్కర్స్ నడుస్తున్నారు. సనత్ నగర్లో 1000 మంది డే నైట్ చేపిస్తున్నా. మా కాంట్రాక్టర్లతో, మా ఆర్ఎండ్ ఇంజనీర్లతో ప్రతిరోజు మాట్లాడతా. అల్వాల్లో 1000 మంది నడుస్తున్నారు. ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడాలి. వదిలిపెట్టేసాను అని చెప్పి ఎన్నికల ముందు నిన్న ఎక్కడో జూబ్లీహిల్స్లో ప్రచారం చేసుకుంటూ మాట్లాడడం తప్పు. హరీష్ రావు గారు, మీరు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి. ఇంకో ఉదాహరణ చెప్తాం మీకు. ఉప్పల్ నారపల్లి అంటే 8 కిలోమీటర్ ఫ్లైఓవర్ 2017లో స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసిండు. 30% కాలే. ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తే ఆర్ఎండ్బి మినిస్టర్గా నేషనల్ గడ్కరీ గారి సహకారంతో ఆ కంపెనీని పక్కకు జరిపి వేరే కంపెనీని ఇచ్చి ఇలా రాత్రి మొదలు వర్క్ చేపించి వచ్చే దసరా నాటికి ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ సిటీ మధ్యలో యాదగిరిగుట్ట వరంగల్కి పోయే పెద్ద రోడ్ అది. అలాంటిది ఫ్లైఓవర్ని 7 ఏళ్ళైనా నువ్వు 30% చేయలే. ఇవాళ ఎంత వేగంగా నడుస్తుంది. అందుకని అందరం మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము కలిసి పనిచేస్తున్నాం. మా తెలంగాణ అభివృద్ధి లక్ష్యం. అందుకనే ఈ స్కూలే ఉదాహరణ. మొయినాబాద్లో ఒక ఫార్మ్ హౌస్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 50 మందికి పైగా ఉన్నారు. వయసు 16, 17 సంవత్సరాల గల మైనర్లు ఉన్నట్టు పోలీసులు సమాచారం. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మంగళారం గ్రామ రెవెన్యూ గల చెర్రీ బాక్స్ ఫార్మ్ హౌస్లో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో ఉన్నటువంటి యువకులు గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగ్, కేపీహెచ్పి, కూకట్పల్లి ప్రాంతాలకు చెందినట్టుగా గుర్తించారు. ఈ యొక్క పార్టీలో 50 మందికి పైగా మైనర్ విద్యార్థులు పాల్గొన్నట్టు సమాచారం. 14 మంది పైగా యువతులు, 35 మంది పైగా యువకులు ఈ డ్రగ్స్ పార్టీలో హాజరయ్యారు. ఇక దాంట్లో డ్రగ్స్ పాజిటివ్గా ఇద్దరికి నిర్ధారణ అయింది. ఫామ్ హౌస్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 9 బాటిళ్లు మద్యాన్ని, డీజేను సీజ్ చేశారు పోలీసులు. పార్టీ నిర్వాహకులు కిషన్తో పాటు మరొక 5 మందిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ చల్లపల్లి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కబోయి జారి కింద పడిన ఓ మహిళను డ్యూటీలో ఉన్న ఉమెన్ కానిస్టేబుల్ పి విజయ చాకచక్యంగా స్పందించి ప్రమాదం నుంచి రక్షించారు. ఈ సంఘటన రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిలువెత్తు తులాభారం సమర్పించారు. ఆలయ పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గులాబీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తన జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకోనున్నట్లు తెలిపిన ఆయన పేదలకు అన్నదానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో పండ్లు పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
जन्मदिन संदर्भे आयु देवता अनुग्रह संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तथास्तु। उज्जैनी महाकाली जन्मदिवसे आयारोग्यसुराश्चितं चण्डी हवनाच्च सरस्वती वाजय धर्मादिदेवते हे नाम विक्रियवतो आनादिवो बृहदः पर्वदादा सरस्वती देवी दुर्योषाकृताजी षट्मान् नामाजं प्रदेशुणातो वक्त्राणि पे वसावसादे युवो
सर्गस्रष्टारुदविन्द्रो गणेन शंभवे शंभवे नमो नमः शंभवे शंभवे नमो नमः शंभवे 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 समयो भवे मयो भवे शंभवे शंभवे समयो भवे शंभवे शंभवे समयो भवे मयो भवे समयो भवे समयो भवे समयो भवे मयो भवे समयो भवे मयो भवे नमो नमस्ते मयो भवे नमः मयो भवे मयः भवे नमो नमस्ते नमः शंकराय शंकराय नमस्ते नमः शंकराय शंकराय नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय 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 मयस्कराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय शंकराय शंकराय चमयस्कराय मयस्कराय तदमयस्कराय 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 मयस्कराय तदमयस्कराय मयस्कराय नमो नमस्ते मयस्कराय मयस्कराय नमः मयस्कराय मयः नमो नमस्ते नमस्ते ध्यायते ध्याय नमस्ते नमस्ते ध्याय महे मंडल मंडल धरणीधर मंडलाखंड పవన్ కుమార్ గౌడ్ గారు కాబట్టి స్టేజ్ పైన ఎవ్వరూ ఉండకూడదు. అలాగే leader of masses, Talasani Srinivas Yadav. Janami Janami, Adilo Unna, Lekuna, Tiruga Prajanandaki, Andaga Unde Nayakadu, Hyderabadi Sanskritiki Nilvattu Rupam, Talasani Srinivas Yadav. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో హోల్సేల్ కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే యాదవ సమాజానికి అతి సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన లలితాబాయి వెంకటేశ్వర యాదవ్ 9 మంది సంతానాల్లో 3వ వాడిగా 1965 అక్టోబర్ 6న జన్మించారు మన రాష్ట్రం. ప్రాథమిక విద్యాభ్యాసం మోండా మార్కెట్లోని ఇస్లామియా హై స్కూల్లో, ఇంటర్మీడియట్ టాటూస్ హోమ్ కాలేజీలో చదువుకుంటూనే మోండా మార్కెట్ హమారీ సంఘం అధ్యక్షుడిగా నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోసం సేవ చేసే నాటి నుండి నాయకత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకున్నారు. ఆనాటి కుటుంబ పరిస్థితులకు తోడుగా తండ్రితో వ్యాపారంలో ఆనాటి సమకాలీన రాజకీయాలను ఎప్పుడూ అవగాహన చేసుకుంటూ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవారు. ప్రతిరోజు కూరగాయలను కొనే చిన్న చిన్న వ్యాపారాలకు భారంగా ఉండి దైవసర పన్నును రద్దు చేయాలని నాటి ప్రభుత్వంపై పోరాడి ఎన్నో రోజులుగా సతమతమవుతున్న వర్తకుల కళ్ళలో ఆనందాన్ని నింపాడు. ఒక అమ్మవారి ప్రాంగణంలో మాత్రమే కాకుండా యావత్ జిల్లాలో ప్రతి ట్రిబ్యునల్ బాధితులకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్ఎండిఏ వద్ద నిరసనకు దిగారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ చట్టానికి విరుద్ధంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని చూస్తున్నారు. ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించట్లేదు. ఏ అలైన్మెంట్ ఫైనల్ చేశారో వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెద్దల భూములు కాపాడేందుకు మొదటి అలైన్మెంట్ మార్చారు. భూములు కోల్పోయే రైతులకు మార్కెట్ విలువ ప్రకారం ధర కట్టించాలి. ఒక్కో చోట ఎకరాకు 3 కోట్లు 5 కోట్లు ధర పలుకుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం లక్షల్లో కట్టిస్తామని చెప్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ధర్నా చేస్తాం. అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడికి కూడా వెనకాడం. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. లేదంటే గత ప్రభుత్వాల మాదిరి ప్రజల వ్యతిరేకత ఎదుర్కోవాలని అన్నారు. కోసమైతే 80% మంది రైతాంగం ఆమోదించాలి. లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కనుక ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే 70% మంది ఏ వ్యవసాయ కూలి ఏ చేతి వృత్తుల వాళ్ళు లేదా అక్కడ ఉండేటువంటి చిన్న సన్న వ్యాపారస్తులు ఎవరైనా ఇగో త్రిపులార్ రోడ్ లో మా భూములు తీసుకోండి, మా గ్రామంలోకి వెళ్ళండి, మా టౌన్ లోకి వెళ్ళండి అని చెప్పి ఎవరైనా ఆమోదించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. రండి మీరు గ్రామాలకు చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించండి. గ్రామ సభలు నిర్వహించిన తర్వాత వీళ్ళందరూ ఆమోదిస్తే అప్పుడు నువ్వు పని మొదలెట్టాలి. పని మొదలెట్టలేదు, ఏం మరిస్తున్నావు? అయ్యా నీకు ఎంత ఉందంటే సెంటు భూమి ఉంది, గుంట భూమి ఉంది, నీవెందుకయ్యా నీకేంటి ఎట్లయినా బలవంతంగా మేము అడుగుతున్నాం. మల్లన్న సాగర్ ఉంది మన ముందర, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఒక్క గ్రామం ఆపగలిగింది. రిజర్వాయర్ని ఒకే ఒక్క గ్రామం అటు నుంచి పక్క నుంచి కాలువ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది తప్ప మల్లన్న సాగర్ ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం రాలేదు. అందుకనే ఒక్క గ్రామం రైతులైనా రైతాంగం యొక్క ఆమోదం లేకుండా భూమికి ప్రయత్నం చేస్తే ఖబర్దార్ రైతాంగం అడ్డుకుంటారని చెప్పి ధర్నా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు వెస్లీ గారు చెప్పారు, దానికి అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్లు ఇవ్వాలి. ఎకరానికి ₹1 కోటి ఉంటే 4 కోట్లు ఇస్తామని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? అక్కడ ఎకరానికి ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి నైవేద్యం సమయం వరకు 68,540 మంది శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నియంత్రణ, భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేయడమైంది. ఉదయం అల్పాహారం, ఉదయం 10 నుంచి అన్నప్రసాదం ఏర్పాటు కొనసాగుతుంది. కేంద్ర సాయం, రాష్ట్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడుతున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏడాదిలో 25% నుంచి 79% చేరిన కెపాసిటీ యూటిలైజేషన్ చేరిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.